మహాబలేశ్వరం నుండి స్టార్ట్ అయిపోయినాము. ఫుల్ వర్షం పడుతుండే. ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాము. ఒక హైవే దగ్గర ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము మనం, సాయి బ్రేక్. ఇప్పుడు ఇక్కడ నుండి పూణే ఒక 70 కిలోమీటర్స్ ఉంది. సో ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు పొద్దుగాల లోనావాలా కూడా పోవాలి. సో అందుకే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే అక్కడ ఏం తిరగలేకపోతున్నాం ఫుల్ వర్షంకి. అంటే కానీ వెదర్ మాత్రం జబర్దస్త్ ఉన్నది. చిల్ చేసుకోనీకే, లేకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోనీకే బెస్ట్ ప్లేస్. తిరగాలి చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం ఓపిక ఉండాలి. నేను ఒక 2-3 ప్లేసెస్ చూసిన. ఇక గోప్రో బయటికి తీస్తే తడిసిపోతుంది అని చెప్పేసి గోప్రో ఎక్కువ యూజ్ చేయలేదు. రేపైతే ఉన్నాయి 2-3 లోనావాలా ఒక ట్రెక్. రేపైతే ఒక ట్రెక్ అయితే ట్రై చేస్తా, చూద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం సీదా. ఇంకా నేను వ్లాగ్ కూడా ఏం చేయా, సీదా ఇంకా పూణేకి వెళ్ళిపోదాం. రూమ్ దగ్గర పోయినాకనే వ్లాగ్ చేస్తా. ఇక బాయ్. ఇప్పుడే వాళ్ళ ఇంటికి రీచ్ అయినా, మళ్ళీ రెడీ అవుతారు. సో ఒక 10-15 మినిట్స్లో మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాము. ఇది ఇక్కడ వ్యూ. సో మనకి ఇక్కడికి వెళ్ళి ఎంత 76 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1.5 అవర్ డైరెక్ట్ మా స్టే కాడికి వెళ్ళిపోతాము. అక్కడ పోయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక 2-3 ప్లేసెస్ అయితే చూసి పెట్టిన, కొన్ని వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. చూద్దాం అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందో. ఇప్పుడైతే వర్షం ఏం పడతలేదు ఇక్కడ, బట్ నేను రెయిన్ కోట్ వేసేసుకున్నా. ఎందుకంటే కొంచెం ముందు పోయినాక ఎట్లైనా వర్షం పడుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మేము 9:30కి అట్లా వచ్చినాం. అయితే ఒక స్టే తీసుకుండే, ఒక విలా తీసుకుండే. 4 మెంబర్స్ ఉండే కాబట్టి 5,000 పడ్డది. మీకు ఆ లొకేషన్ చూపిస్తా, పిచ్చోళ్ళు అయిపోతారు. నాకైతే మెంటల్ ఎక్కేసింది. 5,000 పడ్డది, 4% మొత్తం ఎంటైర్ విలా విత్ గార్డెన్ వ్యూ. మీకు వ్యూ చూపిస్తా, పిచ్చోళ్ళు అయిపోతారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి అక్కడ మన బైక్ పార్క్ చేసినాము. ఎదురుగా బిల్డింగ్ 2 బెడ్రూమ్, 1 హాల్, 1 కిచెన్. ఈ ఎదురుగానే కిచెన్. ఇది బ్యాక్ యార్డ్ వ్యూ. సో ఏమన్నా లొకేషన్ ఉందా? మొత్తం చెట్లే, పైకించి వర్షం పడుతుంది. లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉన్నది. నేనైతే పిక్చర్ నేర్చుకున్నా చూసి.
ఇది రూమ్ బ్యాక్ సైడ్. ఇది సిట్టింగ్ ఏరియా. ఇదేమో హాల్. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నుండి వ్యూ. పక్కన కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది, అది కూడా సేమ్ ఇట్లే ఉంది. అసలు ప్లేస్ ఏమన్నా ఉందా? సేమ్ ఇది కూడా మహాబలేశ్వర్ లెక్కనే ఉంది, కానీ కొంచెం ఎలివేషన్ తక్కువ దీనిది. మహాబలేశ్వర్ది ఎలివేషన్ ఎక్కువ. సో మేము 1 నైట్కి తీసుకున్నాము. మాకు ఎగ్జాక్ట్ వచ్చేసి 5300 పడ్డది 4 మెంబర్స్కి, అండ్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అలా. నేను దీని పేరు వచ్చేసి లీలాస్ కాటేజ్. booking.comలో బుక్ చేసిన, కానీ జబర్దస్త్ ఉంది వ్యూ మాత్రం. 5000 వర్త్ పర్ నైట్. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుండి ఒక ఫోర్ట్కి వెళ్తాము. అదో చిన్న ట్రెక్కింగ్ ఉంది, అక్కడ నుండి ఒక 2-3 వాటర్ ఫాల్స్ చూసుకొని ఇక రూమ్లో వచ్చి చిల్ అయిపోతాం. ఫోర్ట్కి పోతున్నాము. అయితే ఇక్కడ 2 ఫోర్ట్లు ఉన్నాయి. నేను ఒకటే ఫోర్ట్ ఉంది అనుకున్నా. ఒకటి విసాపూర్ ఫోర్ట్, ఒకటి ఇంకోటి లోంఘాట్ ఫోర్ట్ అంట. మనకి ఎదురుగా కనిపించేది విసాపూర్ ఫోర్టు. మబ్బులు ఉన్నాయి కాబట్టి సరిగ్గా ఏం కనిపిస్తలేదు. దానికి ట్రెక్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ అంట. ఇంకోటి ఏమో ఇక్కడ లోంఘాట్ ఫోర్టు, ఇదేమో బైక్ పైన పోతున్నాం. చాలా స్టీప్గా ఉంది ఇది, చూపిస్తాను. ఇది ఒక చాయ్ బ్రేక్ ఆగినాం. వీడికి వెళ్ళి పోవాలి. ఇప్పుడే స్టార్ట్ చేసినాము, ఫోర్ట్ ట్రెక్ చేస్తున్నాం. లోంఘాట్ ఫోర్ట్ అంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ ఉంటుంది. ఇది వ్యూ ఆడుతుంది. ఇవరా దీన్ని లోంఘాట్ ఫోర్ట్ అంటారంట. ఆ తర్వాత మనం హిస్టరీ చూద్దాం. జై జై కోతులు ఉన్నాయి, గట్టిగా పట్టుకో. కోతులు అదే బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్. పోతుండు ఆదివాసుడు, ఆదివాసి అవుతుండు. వీనికి ఈ కోటకి పురాణంలో ఏదో గతం ఉందంట. అది సరే పైకి వెళ్ళి చూసేద్దాము. పైకి వెళ్ళి పోతున్నాం. ఇది ఎక్కినాక అది స్కిప్ చేసేద్దాం. ఒక 50 మెట్లు ఎక్కినాము. ఇక్కడికి వ్యూ చూడండి. ఆగరాదు, ఒక్క నిమిషం.
వర్షంలో పిచ్చిగా ఉంది ఇది. ఇక్కడ వ్యూ చూడండి. ఇక్కడ వ్యూ మాత్రము ఈ అమ్మ పైకించి వర్షం పడుతుంది. వ్యూ మాత్రం పిచ్చి పిచ్చి లేపుతుంది. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి. అరే ఒక్కసారి చూడు. అసలు మొత్తం ఫాగ్ ఫాగ్ ఉందిడా, ఏం కనిపిస్తలేదు. ఇది గ్రానరే అంట, అంటే ఇక్కడ ఏమంటారు బాంబులు కింద పెడతారు. మెల్లగా మెల్లగా. और दो तलने कितना रिस्की है मालूम? रिस्की क्या? जो सुपर स्टैंड है हम सब ढूंढ ढूंढ के अरे पानी ढूंढ कैम सीरीज देखी क्या? फोटो ले लो पहले, फिर दो मेरे को। हर्षद मेहता का तू कल तक क्या పైకి వచ్చేసినాం మనం కోటపైకి. వ్యూ చూడండి, మొత్తం మంచు, ఏం కనిపిస్తలేదు. ఒక 20 minutes నడిచినాము. సో వర్త్ పైకి రావడం చాలా మంచిగా ఉంది. ఇది ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసినాము, కిందికి పోతున్నాం ఇక. नहीं उठा रहा, नहीं उठा रहा, फोन नहीं उठा रहा. तो हम लोग तो उतर ही जाएगा। उसकी जेब में
ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో 6:30కి ఏమో ఇంటికి వచ్చినాం. వచ్చి డైరెక్ట్ పండుకున్నా. ఇప్పుడే లేచిన. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసిన, ఫుడ్ కూడా వచ్చింది. ఇంకా తినేసి పండుకుంటా. కానీ లోనావాలా మాత్రం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇట్లాంటి లొకేషన్లు అవి ఏం చూడలేదు. ఒక్కసారి ఇక్కడ చూడండి చీకట్లో ఇక్కడ ఒక్కొని కూర్చొని జర చిల్ చేస్తున్నా ఒక్కొన్నే. రేపు పొద్దుగాల 8:30కి అట్లా ఇక్కడ నుండి పూణేకి పోతా. పూణే నుండి ప్యాక్ చేసేసుకొని 10-10:30 వరకు అట్లా హైదరాబాద్ స్టార్ట్ అవుతా. మోస్ట్ ప్రాబబ్లీ రేపు నైట్ 10-11 వరకు హైదరాబాద్ వెళ్ళిపోతా. బట్ ఒక్కటి ఏంటంటే వింటర్లో ఎక్కడైనా పోవాలి మనకు దగ్గరలో అంటే బెస్ట్ మహారాష్ట్ర, లోనావాలా, మహాబలేశ్వర్, నాసిక్. బట్ ద హైప్ చాలా మంచిగా ఉన్నది. అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. మా అంటే ఒక అగర్ మీరు బస్సులా లేకపోతే ట్రైన్లో వస్తే ఒక 10,000లో అయిపోతుంది. 10,000 కూడా కాదు, మ్యాక్సిమం 10,000 పెట్టుకోండి, కంప్లీట్ చేయొచ్చు మంచిగా. కానీ బెస్ట్ ట్రిప్. బాయ్, గుడ్ నైట్. డే 5 ఫ్రమ్ లోనావాలా. సో ఇప్పుడే లేచినాము. అసలు రాత్రి ఫుల్ నిద్ర వండుకున్నా. లేచి రాత్రి మిగిలిందే తిన్నా. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి పూణే పోతున్నా. మా ఫ్రెండ్స్ వాళ్ళని డ్రాప్ చేసేసి అక్కడ నుండి నేను హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతా. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇది మార్నింగ్ వ్యూ. ఇక్కడ ఎక్కువ వ్లాగ్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. మ్యాక్సిమం ఎక్కడ పోలేదు, రూమ్లో కూర్చొని ఎక్కువ చిల్ అయినాము. ఏదో ఒక 2-3 ప్లేసెస్కి పోయినాం. ఫోర్ట్ దగ్గర అక్కడ కూడా వ్లాగ్ చేద్దామంటే ఫుల్ వర్షం ఉండే. సో 2-3 వీడియోస్ తీసిన నిన్న, అంతే. ఇంక ఎక్కువ ఏం చేయలేదు. సో అందుకే చాలా తక్కువ ఫుటేజ్ ఉంది. సో ఇప్పుడు అంతా అయితే ప్యాకప్ చేసేసిన. నా బండి కూడా ప్యాక్డ్, ఇది కూడా రెడీ అయిపోయింది. ప్యాక్ చేసేసిన. ఇక్కడ మా ఫ్రెండ్ బ్యాగ్ ఉంది, బండి, నా బ్యాగ్ అయిపోయింది. ఇంకేం లేదు. ఇంకొక 10 minutesలో స్టార్ట్ అయిపోతాం. సో ఈరోజు డే 5 ఈవినింగ్ అవుతుంది. నేను పూణే మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నా. మా ఫ్రెండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఇంకొక 15 minutesలో నేను కూడా హైదరాబాద్ స్టార్ట్ అయిపోతా. పొద్దున్న లోనావాలా నుండి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ నిద్ర వస్తుందని చెప్పి పండుకున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం మార్నింగ్ 3-4 వరకు హైదరాబాద్ వెళ్ళిపోతాము. సో మధ్యలో అయితే ఏం వ్లాగ్ చెయ్య, ఎందుకంటే గట్టిగా వర్షం పడుతుంది. అట్లా అని చెప్పి ఇక అంతా లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఇక నేను కూడా స్టార్ట్ అయిపోతా ఒక 10 minutes 15 minutes ఉండి. బాయ్.